హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏం చేసుకున్నానంటే రైస్ రవ్వ ఉప్పుడు పిండి. అందరికీ తెలిసిన విషయమే కదా అనుకుంటున్నారు కదా, కాదండి. ఈ విధంగా చేసుకోండి, చాలా పొడిపొడిలాడుతూ టేస్టీగా కూడా ఉంటుంది. నా రెసిపీస్ కనుక నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా కడాయి హీట్ చేసుకుని ఒక గ్లాస్ రైస్ రవ్వ డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని ఈ రవ్వని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ హీట్ చేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం శనగపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం జీడిపప్పు, కొంచెం మినపప్పు వీటిని కూడా వేయించుకుందాం. ఇలా పప్పులన్నీ వేయించుకున్న తర్వాత దీంట్లోకి అల్లం ముక్కలు లైట్గా వేయించుకుందాం. ఇలా జింజర్ పీసెస్ హాఫ్ మినిట్ వేయించుకున్న తర్వాత దీంట్లోకి కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా ఉల్లిపాయ స్లైసెస్ వీటిని అన్నిటిని వేసేసుకుందాం. వీటిని అన్నిటిని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేయించుకుందాం. ఇలా ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఇక్కడ మనం 1 గ్లాస్ రైస్ రవ్వ తీసుకున్నాం. 2 గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఫ్లేమ్ హైలో పెట్టుకుని లిడ్ పెట్టుకుని మరిగించుకుందాం. రుచికి తగినంత సాల్ట్ వేయించి పెట్టుకున్న రైస్ రవ్వ వేసేసుకుందాం. ఫ్లేమ్ లోలో పెట్టుకోండి. ఇలా వేసేసుకుని బాగా కలుపుకొని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుందాం. మధ్య మధ్యలో 2-3 టైమ్స్ అయినా కలుపుతూ ఇలా కుక్ చేసుకోండి.